వివిధ రంగాల్లో నిష్ణాతులైన నలుగురు ప్రముఖులను ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి కేంద్ర రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి, చేనేత హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్లా, స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీని కేబినెట్ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు 2 ఏళ్ల పాటు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు. చేనేత హస్తకళల అభివృద్ధికి సలహాదారుగా ప్రముఖ పారిశ్రామికవేత్త భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్లాను ప్రభుత్వం నియమించింది. సుచిత్ర ఎల్లా భారత్ బయోటెక్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు. భారత్ బయోటెక్ తో పాటు ఎల్లా ఫౌండేషన్ కు ఎండీగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ కి వ్యాక్సిన్ అందించడంతో పాటు బయోటెక్నాలజీ రంగంలో చేసిన విశేష కృషికి గాను 2022లో భర్త డాక్టర్ కృష్ణ ఎల్లాతో సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగాను సేవలందిస్తున్నారు. పారిశ్రామిక, సామాజిక సేవా రంగాల్లో ఆమె సేవలకు గుర్తింపుగా సౌండ్ ఇండియా బిజినెస్ అచీవర్స్ అవార్డు, సార్క్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు వంటి అనేక పురస్కారాలు వరించాయి. ప్రభుత్వ సలహాదారుగా ఆమె చేనేత, హస్తకళల రంగాల సుస్థిరత, బలోపేతం, అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వనున్నారు. మార్కెట్ అవకాశాన్ని పెంచడం, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా కళాకారులు, సహకార సంస్థలు, ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడం వంటి విధులు నిర్వర్తించనున్నారు. మహిళా కళాకారులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అవసరమైన కార్యక్రమాల్ని రూపొందించడంలో సూచనలు ఇవ్వనున్నారు. ప్రత్యేక కళలకు భౌగోళిక గుర్తింపు, మేధో సంపత్తి హక్కులు పొందేందుకు సహకారం వంటి సేవల్ని సుచిత్ర ఎల్లా అందించనున్నారు. ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సలహాదారుగా కేంద్ర రక్షణ శాఖ సలహాదారు జి సతీష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త, సిస్టమ్స్ మేనేజర్, డీఆర్డీఓ చైర్మన్ గా, డీఆర్డీడీ కార్యదర్శిగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ గా అత్యంత కీలక పదవులు నిర్వహించారు. లండన్లోని రాయల్ ఏరోనాటికల్ సొసైటీ సభ్యత్వంతో పాటు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్ మిస్సైల్ సిస్టమ్స్ అవార్డు, ఏరోనాటికల్ ప్రైజ్, నేషనల్ సిస్టమ్స్ గోల్డ్ మెడల్, నేషనల్ డిజైన్ అవార్డు, హోమీ బాబా గోల్డ్ మెడల్ సహా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం రక్షణ శాఖ సలహాదారుగా ఉన్నారు. ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశోధన, తయారీ రంగంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా రాష్ట్రాన్ని తయారు చేయడానికి మార్గదర్శకత్వం వహించనున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి సలహాదారుగా ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త డాక్టర్ కేపీసీ గాంధీని ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రముఖ ఫోరెన్సిక్ సైన్స్ శాస్త్రవేత్త. గతంలో ఏపీ, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్ ఫోరెన్సిక్ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఏపీలో ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల డైరెక్టర్గా సుదీర్ఘకాలం పనిచేసి అక్కడే పదవీ విరమణ చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ కు సంబంధించి సొంతంగా ట్రూత్ ల్యాబ్ ను స్థాపించారు. ప్రస్తుతం దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఫోరెన్సిక్ మౌలిక వసతులు, మానవ వనరుల్ని మెరుగుపరిచేందుకు నిధులు ఎలా రాబట్టాలనే దానిపై సలహాలివ్వనున్నారు. నేరగాళ్ల ప్రొఫైలింగ్, అనుమానితుల గుర్తింపునకు వీలుగా ఫోరెన్సిక్ డేటా ఇంటిగ్రేషన్ కు సహకారం అందించనున్నారు. ప్రభుత్వ స్పేస్ టెక్నాలజీ రంగ గౌరవ సలహాదారుగా నియమితులైన శ్రీధర్ ఫణిక్కర్ సోమనాథ్ కు ఈ రంగంలో 40 ఏళ్ల విశేష అనుభవం ఉంది. ఆయన 2022 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఇస్రో చైర్మన్ గా పనిచేశారు. అంతకుముందు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కు కార్యదర్శిగా పనిచేశారు. స్పేస్ కమిషన్ చైర్మన్ గా వ్యవహరించారు. ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ప్రొఫెసర్ గా ఉన్నారు. పరిపాలన, పారిశ్రామిక, పరిశోధన రంగాల్లో స్పేస్ టెక్నాలజీని వినియోగించుకోవడానికి అనువుగా అవసరమైన విధానాల రూపకల్పనకు సలహాలివ్వనున్నారు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, అర్బన్ ప్లానింగ్, వాతావరణ మార్పులు లాంటి అంశాల్లో స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి అవసరమైన సూచనలు ఇవ్వనున్నారు.